ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. విజు ప్లీజ్ నా మాట విను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళితే ఆ మాలతిని లైన్లో పెడతావు అంతే కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ రోజాని జైలుకి పంపిస్తాను. అదే వంకతో నన్ను కూడా జైలుకి పంపించేస్తే నా బతికేంటి? నిన్ను నేనెందుకు జైలుకి పంపుతాను విజ్జు? నా మాట విను. ఈ 1000 కోట్ల ఆస్తి మందే. ఇక నీ మాటల్ని నేను నమ్మను. నీకు ఆల్రెడీ ఆస్తి, కూతురు, పెళ్ళాం దొరికారు కదా, ఇంకా నాతో ఏం పని? నాకు గాని కోపం తెప్పించావో అన్ని విషయాలు మాలతీకి చెప్పేస్తాను. ఏయ్, అంత పని చేయకు. సడన్ గా నీ బుర్రలోకి ఏమొచ్చింది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుని ఆ తర్వాతే కేసు నడుపు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. లైఫ్లో నాకే కోరికలు తీరలేదు. ముసలి మొత్తగా చీరలు కట్టుకుని గడిపాను. ఇప్పుడేంటి? ఏంటి జీన్స్ టీషర్ట్ వేసుకుంటావా? వేసుకుంటాను. ముందు నా మ్యాటర్ క్లోజ్ చేయి. నన్ను పెళ్లి చేసుకుని ఆ మాలతిని వదిలేయి. నువ్వు నా నెత్తి మీద కూర్చుని ఆడిస్తున్నావు. ప్లీజ్, ఎవరన్నా చూస్తారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళనంటే వెళ్ళను. ఇప్పుడు మన పెళ్లి మ్యాటర్ తేల్చాల్సిందే. రోజా, నీ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అవును. సరే సరే సరే, ఏదో ఒకటి చేద్దాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్. చెయ్యకపోవాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. విజు, పద, మనం వెళ్ళి ఇంకొక ఆట ఆడుకుందాం. పద పద పద. విజు 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 ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను ఇక్కడ ఇబ్బంది పెట్టకు. ఇన్ని సంవత్సరాల నా కలను డిస్టర్బ్ చేయొద్దు. అమ్మాజీ గారు, ఏంటి మీ అందం తగ్గిపోయింది? ఏమైనా టెన్షన్ పెట్టుకున్నారా? ఇక్కడికి వచ్చారు కదా, టెన్షన్ ఏం పెట్టుకోకండి. మీకు మేం తోడుగా ఉంటాం. రోజా ఉంది, ఇంకా మా బాలుగారు ఉన్నారు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పండి. ఏంటమ్మాజీ గారు అలా చూస్తున్నారు? నిన్ననే ది గ్రేట్ లాయర్ గారు ఇంటికొచ్చారు. మా ఆపోజిట్ లాయర్ అయినా కూడా మానవతా దృక్పథంతో జాలిపడి బాలుగారు రూమ్ ఖాళీ చేసి సారీ మీ అడ్వకేట్ గారికి రూమ్ ఇచ్చారు. మరి బాలుగారు రూమ్ ఖాళీ చేస్తే తను ఎక్కడుంటారు అని అనుకుంటున్నారా అమ్మాజీ? బాలుగారు రోజా భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరికి సెపరేట్ రూమ్ ఎందుకు? అందుకే వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అవునా? అవును, నిజమే అమ్మాజీ గారు. మీరింకా చాలా నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడే వచ్చారు కదా. మీరంటే మాకు చిన్న చిన్న కోపతాపాలున్నా చిన్నప్పటి నుంచి సదన్లో మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఆ కృతజ్ఞతతో మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం. ఆ బెడ్రూమ్స్ ఖాళీ లేవు కాబట్టి అవసరమైతే ఈ లాయర్ గారు పెట్టే సామాన్లు బయట పాడేసి ఆ రూమ్ మీకు ఇచ్చేస్తాం. అదేంటి, నన్నెందుకు గెంటేస్తారు? హలో, ఈ ఇంటి మీద సర్వ హక్కులు రోజాకి సగం ఉన్నాయి. మీరు గెస్ట్ గా వచ్చారు. గెస్ట్ గా రూమ్ ఇస్తే ఉండాలి, వెళ్ళగొడితే వెళ్ళిపోవాలి, అంతే. ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి, నాకు అవసరం లేదు. అమ్మాజీ, మీరు మాత్రమే మాకు ముఖ్యం. మీరు మాకు గెస్ట్ లాంటి వాళ్ళు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని ప్రేమగా చూశారు. ఆ కృతజ్ఞత చూపించుకునే అవకాశం వచ్చింది. మీకు మేము రూమ్ అరేంజ్ చేస్తాం. అసలు ఇల్లే నాది. ఈ ఇంటి మీద పెత్తనం నాది.
హలో ఏంటమ్మా, ఇల్లంతా నీదే, ఇంటికి వారసురాలివి నువ్వే, ఆస్తి నీదే అయినట్టు మాట్లాడుతున్నావు. ఆస్తికి వారసురాలెవరో ప్రపంచానికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కోర్టులో నిరూపించుకునే టైం మాత్రం కొంచెం మిగిలింది చెల్లి. ఆ కొంచెం కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లో సగం సగం వాటాలు వేసుకున్నాం కాబట్టి మా సగం మీద మాకు అధికారం ఉంటుంది. మిగిలిన సగం మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ అసలు వారసులెవరో త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడు లాయర్ గారి రూమ్ ని ఖాళీ చేయించి ఆ రూమ్ లో అమ్మాజీని పెడదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ రోజా, మంచి ఆలోచన. ఏంటి మీకు మీరే డెసిషన్ తీసుకుంటున్నారు? ఇంకోసారి రూమ్ ఖాళీ చేయమంటే ఊరుకునేదే లేదు. మీ అందరినీ జైలుకి పంపించకపోతే నా పేరు నిత్య అనే కాదు. షటప్ నిత్య, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. జరగబోయే కోర్టు సీన్లలో ఎవరు తలదించుకొని వస్తారు, ఎవరు తలెత్తుకొని వస్తారు అనేది త్వరలోనే తెలుస్తుంది. ఎక్కువ మాట్లాడితే ముందు ముందు నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఇంటికి ఒక్కరే వారసులు. లేట్ శ్రీ సారంగపాణి గారి కూతురుగా ఈ రోజా ఈ ఇంటి వారసురాలు. నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే. ప్రపంచానికి తెలిసింది కూడా అదే. అయినా జరగబోయేవి చెప్పి ఇప్పుడెందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు రోజా? కరెక్ట్ చెప్పారండి మీరు. నేనంటే మీకు ఎంత ప్రేమండి. యమునా, అమ్మాజీ గది ఎక్కడుందో చూడు. బాలుగారి గదిలో అమ్మాజీ గారు ఉంటారో లేదా జేపీ గారితో కలిసి ఉంటారో. అమ్మాజీ గారు, మీరు కంగారు పడకండి, మీ కంఫర్ట్ చూసుకోండి. మీకు కంఫర్ట్ అనిపిస్తే ఇద్దరూ ఉండండి, లేదంటే ఆయన్ని బయటికి గెంటేసి మీరుండండి. అది మీరే డిసైడ్ చేసుకోండి. హేయ్, నీకు ఇక్కడ మాట్లాడడానికి స్కోప్ లేదు. ఇక్కడ మాట్లాడడానికి నీకు డైలాగులు లేవు. నువ్వు కళ్ళురిమి చూస్తే భయపడ్డానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏవండి, మీ మొహం ఏంటండి ఇలా వాడిపోయింది? అయ్యయ్యో, మీరింకా తినలేదా? ఛ, ఈ గొడవల్లో పడి మిమ్మల్ని చూసుకోవడమే మర్చిపోతున్నాను. మీరు ఎంత అందంగా ఉండేవాళ్ళండి. టిఫిన్ చేయకుండా భోజనం చేయకుండా ఇలా తయారయ్యారు. పదండి పదండి. ఆకలేస్తుంది కానీ తినబుద్ధి కావట్లేదు శ్రీమతి గారు. అయ్యో, మీకు తినబుద్ధి కాకపోతే నేను గోరుముద్దలు తినిపిస్తాను కదా. పదండి వెళ్దాం, రండి. అది సంగతి. అమ్మాజీ గారు, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి.
అమ్మాజీ రండి. మీరు ఈ రూమ్లో ఉండండి. థ్యాంక్స్ యమునా. మీరు ఇలా రిసీవ్ చేసుకుంటారనుకోలేదు. నా మీద కోపంతో ఉంటారనుకున్నాను. ఇప్పుడు మాత్రం కోపం లేదని అనలేం, కానీ మీరు మాకు చాలాసార్లు సాయం చేశారు కదా, ఆ కృతజ్ఞతతోనే మేము ఇదంతా చేస్తున్నాం. జేపీ కూడా అనుకోకుండా వచ్చారు. తనకి రూమ్ ఇచ్చాం, కానీ ప్రస్తుతానికి మీరు ఈ రూమ్లో అడ్జస్ట్ అవ్వండి. జేపీని బయటికి పంపడమా లేదా అనేది రోజా డిసైడ్ చేస్తుంది.